అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరం నవంబర్ మాసం 3వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. ప్రభు మీతో కూడా 2వ దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయము 3 మరియు 5 వచనముల యందు యెహోవా యెహోషాపాతునకు తోడై ఉండగా అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. నేడు అనేక మంది ఐశ్వర్యమును ఘనతయు సంపదల వెంట పరిగెడుతున్నారు. వీరు ఎంతగానో వేగముగా పరిగెత్తి వాటిని పొందడానికి ప్రయత్నించినను అయితే అవి వీరికి అందనంత దూరమునకు వెళ్ళిపోవచ్చున్నాయి. యెహోషాపాతు ఐశ్వర్యమును వెతుక్కుంటూ పరిగెత్తలేదు. ఆయనను ఐశ్వర్యము ఘనత ఆయనను వెతికి వచ్చెను. దీని యొక్క రహస్యము ఏమిటి? ప్రభు యెహోషాపాతునకు తోడుగా ఉండుటయే కారణమని బైబిల్ గ్రంథము బదులిస్తుంది. మీరు ఆశీర్వదింపబడవలను అంటే ప్రభు మీతో కూడా ఉండవలెను. ప్రభు మీతో కూడా ఉన్నప్పుడు ఘనతయు మహిమయు ఐశ్వర్యమును మిమ్ములను వెతుక్కొని వచ్చును. దేవుని యొక్క ప్రవక్త అయిన అజర్యా చెప్పెను, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. 2వ దినవృత్తాంత గ్రంథములు 15వ అధ్యాయము 2వ వచనము. ప్రతి దినమును మీరు ప్రభువుతో కలిసి ఉన్నారా అను సంగతిని దృఢపరుచుకునుడి. ఉదయమునే లేచి మోకరించి ప్రభు యొక్క మాటను ధ్యానించి ఆయనను సొంతము చేసుకునుడి. జీవించు దినములన్నిటను ఆయనను దుఃఖపరచకుండునట్లును ఆయన మిమ్ములను విడిచి ఎడబాయకుండునట్లును అమూల్యమైన సంపదను కాపాడునట్లు ఆయనను మీ యందు నిలబెట్టుకొనుడి. ఒక మనుషుని యొక్క ఔన్నత్యము అతని యొక్క సంపద యందు గాని, పేరు ప్రఖ్యాతుల యందు గాని, విద్య యందు గాని, జ్ఞానము యందు గాని ఉండక ప్రభు అతనితో కూడా ఉండుట యందే ఉండును. ప్రభువు దావీదునకు తోడై ఉండెను, ఆయన వర్ధిల్లుచూనే ఉండెను. ప్రభువు నోవాహునకు తోడై ఉండెను, జలప్రలయం నుండి నోవాహు కాపాడబడెను. ప్రభు హానోకునకు తోడై ఉండెను, హానోకు మరణమును చూడకుండునట్లు కొనిపోబడెను. అపోస్తలుడైన పౌలు రొమ్మును కొట్టుకొనుచు బేరించుచున్నాడు, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. అవును, ప్రభు మనతో కూడా ఉన్నప్పుడు ఎట్టి విరోధులకును మనలను ఎదిరించి నిలబడలేరు. ఎట్టి దుష్టుడైన మనుష్యుడును మనకు విరోధముగా చెలరేగలేడు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టుచున్నాడు అని కదా ఆయన వాక్కును ఇచ్చి ఉన్నాడు. ప్రభు యెహోషాపాతునకు తోడై ఉండెను. ఎంతటి గొప్ప సాక్ష్యం ఇది! లోకము మిమ్ములను చూచుచున్నప్పుడు మీతో కూడా ప్రభు ఉండుటను చూడవలెను. ప్రభు యొక్క ప్రసన్నతయు సముఖము మాత్రమే మిమ్మల్ని త్రోవ నడిపించుచున్నది అను సంగతిని చూడవలెను. ఆత్మ సంబంధమైన వరములను శక్తులను మీకు తోడై ఉండుటను చూడవలెను. ఆనాడు పునరుత్థానుడైన యేసు శిష్యులతో ఉండుటను లోకము చూచెను. శిష్యులు బయలుదేరి వెళ్ళి ప్రతి చోటను ప్రసంగించిరి. ప్రభు వారికి తోడై ఉండి కార్యమును జరిగించి వారిచే జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. మార్క్సు వార్త 16వ అధ్యాయం 20వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభు మీతో కూడా ఉన్న సంగతిని గ్రహించుచున్నారా? నేటి ధ్యానమునకై యెహో నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. 118వ కీర్తన 6వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యిర్మీయా గ్రంథము 30 మరియు 31 అధ్యాయములు, సాయంత్రము ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.